జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కడప నగరంలోని గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన నాయకులు జీవి రమణ ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఆరాధ్య దైవం అభినవ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ రోజున ఆయన ఆరోగ్యం, ఆయన స్థితిగతులు, ఆయన తీసుకునే నిర్ణయాలకు శక్తియుక్తులను ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మరి మొదటగా కడప పాత బస్ స్టాండ్ నందు ఆంజనేయ స్వామి గుడిలో 101 టెంకాయలతో ఆయనకు అర్చన చేయడం, తద్వారా మరి సంధ్యా సర్కిల్ నందు ఆయన ప్రీతిపాత్రమైనటువంటి భవన కార్మికులకి అన్నదానం చేయడం, మరి మూడో కార్యక్రమంగా మా సోదరులు మరి జనసేన నాయకులు మన రవి, శంకర్, మరి 40వ డివిజన్ రాజశేఖర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి శశి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చే నాయకులుగా, ప్రయాణం చేసే సైనికులుగా ఈరోజు ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ప్రయాణాన్ని మేము గుర్తు చేసుకుంటూ, ఆయనకు వెన్నుదన్నుగా ఆయన తీసుకునే నిర్ణయాలకి, సమాజ నిర్మాణం కోసం, భారతదేశ సమగ్రత కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని దాంట్లో కూడా సమాంతరంగా ప్రయాణం చేస్తూ మరి ఆయన లక్ష్యమే మా లక్ష్యంగా, సామాన్య ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ వాళ్ళ యోగక్షేమాలే ఆయనకు కర్తవ్యంగా భావిస్తూ ఈరోజు పాలన చేస్తూ ఉండి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నాయకుడు ఒక కారణ జన్ముడు. ఆయన సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఆయన విరాళాలు అయితేనేమి, ఆయన కష్టార్జితంతో సంపాదించిన ప్రతి రూపాయి కూడా మరి సామాన్యులకు మనకి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఆయన దగ్గరికి వచ్చిన అప్రోచ్ అయిన ప్రతి వ్యక్తికి సహాయం చేస్తూ ఈరోజు కారణ జన్ముడుగా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కీర్తించబడుతున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజున ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు కాకుండా మరి సామాన్య ప్రజలు కూడా ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ధైర్యాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన విధానాన్ని అవలంబించుకుంటూ ఈ యువత మున్ముందు భారతదేశ భావి తరాల ఆస్తిగా మరి ఈ యువత ఆలోచనలను మళ్లిస్తూ ఆయన చేస్తున్న కృషికి అభినందనీయం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చాయి. భారతదేశానికి ఒక వెన్నెముక అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యువతకి ఒక స్ఫూర్తిదాయకమైన ధైర్యాన్ని ఇచ్చే ఒక మహోన్నత వ్యక్తిగా కీర్తించబడతా ఉన్నాడు. ముందు కూడా ఆయనకు వెన్నుదన్నుగా ప్రయాణం చేసి సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల్లో పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆయన జన్మదినానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రవి గారికి, శంకర్ గారికి, శశి గారికి వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.